కాకినాడ పోర్ట్లో ఏదో భూతం ఉంది, సో అక్కడికి ఎవ్వరూ పోలేరు, అక్కడ అక్రమంగా రేషన్ మాఫియా జరుగుతుందని ఎన్నో సంవత్సరాల నుంచి అందరూ కూడా వింటున్న పరిస్థితే. కానీ ఇప్పటివరకు అక్కడికి ఎవరో వెళ్ళిన పరిస్థితి లేదు, అక్కడ ఉన్నటువంటి ఆ అక్రమాలను బయట పెట్టిన పరిస్థితి లేదు. అక్కడ కలెక్టర్లు ఉంటారు, ఎస్పీలు ఉంటారు, అధికారులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ అందరికీ తెలిసే జరుగుతూ ఉందా? స్థానికంగా ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు ఎన్నో సంవత్సరాల నుంచి. మరి ఇంత జరుగుతున్నా కూడా ఇంత అక్రమ రవాణా జరుగుతుంది అంటే ఎవరి వసూలు వారికి వెళ్తున్నాయని చెప్పేసి సైలెంట్గా ఉన్నారా? ఎవరి దాన్ని ఏమంటారు చందు గారు, ఎవరి డబ్బులు వారికి వెళ్ళిపోతున్నాయని చెప్పేసి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారా? అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాన్సన్ట్రేషన్ చేస్తే తప్ప ఆ అక్రమాలను బయట పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఈ వ్యవస్థ అంత వీక్గా ఉందా, లేకపోతే దొంగలు ఊలు పంచుకుంటున్నారా అనే చందాన ఈ మాఫియాతో కుమ్మక్కయ్య అధికారులు పంచుకుంటున్నారా? ఏం జరుగుతుంది సార్? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ మార్నింగ్ చెప్తూ, మీకు చాలా రోజుల తర్వాత బ్రహ్మనాయుడు గారు ఒక మంచి టాపిక్, అంటే దేశానికి సంబంధించిన టాపిక్, దేశ రక్షణకు సంబంధించిన టాపిక్, ఉగ్రవాదులు చొరబడితే ఈ దేశం ఏమైపోతుందని ఒక ఆవేదనతో ఒక పౌరుడు మాట్లాడిన టాపిక్. ఈరోజు కాకతీయం కావచ్చు, కాకతాయిలంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా. ఏమండి, ఒట్టి మాటలు కట్టబెట్టవాయి, గట్టి మేలు తలపెట్టవాయి, మహాకవి గురజాడ వెంకటప్పరావు వర్ధంతి ఈరోజు. అర్థమైంది కదండి? దేశాన్ని ప్రేమించమన్నాడు, మంచి అన్నది పెంచమన్నాడు. పవన్ కళ్యాణ్ గారు దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి అయి దేశ రాజకీయాలు శాసించే పరిస్థితిలో ఉండి ఆయన అడుగు పెడతానికి ఆయన 2 నెలల నుంచి రావద్దు అని చెప్పి అంటున్నారంటే, ఇది 10,000 మంది సమస్య అంటున్నారంటే, మెసేజ్లు పెడుతున్నారంటే, ఇంకా ఈ దేశంలో మిగతా కామన్ మ్యాన్కి నీకు నాకు ఏముంది? అంతే, ఎవరికైనా ఉందా? సాధారణ ఎమ్మెల్యేని పోనిస్తారా సార్ లోపలికి? పోనీయటానికి అసలు చెక్ పోస్టులు అంట. ఇక్కడ ఎవరిది ఇది భూమి, ఎవరిది తీర ప్రాంతం? గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, అంత తీర ప్రాంతం ఉండి పరిశ్రమలకు పెట్టుకోవడానికి ఉంటే గత 5 సంవత్సరాలు ఏం జరిగింది? ఎవరు వీరభద్రారెడ్డి, ఎవరు ఈ భాస్కర్ రెడ్డి, ఎవరు ఈ దారంపూడి, ఎవరు అగర్వాల్, వినోద్ అగర్వాల్? వాట్ ఈస్ దిస్? ఈ దేశంలో ఉన్నామో మనం ఎక్కడున్నాం అని ఆవేదన పడేదాకా సముద్రంలో 9 నాటికల్ మైళ్ళు షిప్లో వెళ్ళి అది షెల్జా ఆ షిప్ ఏదైతే 1164 మెట్రిక్ టన్నులు బియ్యం, పేదవాడి బియ్యం సార్, వాళ్ళ చెమట రక్తం దారబోస్తే పేదవాడికి రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఖర్చు 41 రూపాయలు, 70 రూపాయలకి విదేశాల్లో ఆఫ్రికా, బంగ్లాదేశ్, మిగతా కంట్రీస్లో అమ్ముతున్నారంటే ఎంత దారుణం సార్? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇప్పటికి సంపాదించారు? లక్షల కోట్లు సార్, బల్లేవాళ్ళు సార్, లక్షల కోట్లే. ఇక్కడ తరతరాలుగా తలవ పాపం అందరిది ఉన్నట్టుగా దశాబ్దాల తరబడి ఈ అన్ని పార్టీలు వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఉభయ గోదావరి జిల్లాలో ఎంటర్ అయ్యి ఆ రోజు ప్రకటించేదాకా, ఇక్కడ కాకినాడ పోర్టుగా అక్రమంగా బియ్యం సరఫరా అవుతుంది, ఇతర దేశాలకు వెళ్తుందని పవన్ కళ్యాణ్ చెప్పేదాకా మిగతా పార్టీలు తెలియవా? అంటే తెలియకుండా నిన్న రాజకీయాలు చేశారు చెప్పండి. ఆ రోజు చెప్పాడు, 2 జిల్లాల్లో 0కే పరిమితం చేశాడు వైసీపీ పార్టీని. ఈ రోజు ఆయనకు హక్కు ఉందా లేదా ఓటేసిన వాళ్ళకి? 5 నెలలు అయింది, మనం కూడా చాలా డిస్కషన్లు చేసాం. ఇంతవరకు చర్యలు ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి, కాకినాడ ఎమ్మెల్యేతో సహా అక్కడున్న కన్సల్ట్ రూరల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగకుండా ఉండటానికి ఆయన డిప్యూటీ సీఎం కాకుండా అక్కడున్న కాకినాడ పరిధిలోని ఎమ్మెల్యే, పిఠాపురం ఎమ్మెల్యే అడిగితే పోర్టు అధికారి ఆయన ఎవరో ధర్మశాస్త్రి అంట, డిఎస్పీ లేదు, ఎస్పీ అయితే సెలవులో ఉన్నాడంట. అసలు ఉప ముఖ్యమంత్రి వస్తే ఎస్పీ గారు సెలవులో ఎట్లా వెళ్తారు సార్? దారుణం. ఇక్కడ ఏంటంటే దేశం ప్రేమించమన్నా, దేశం కంటే మనం గొప్పం కాదు, దేశ సరిహద్దులు కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కడిది. మంచి అన్నది పెంచమన్నా, మంచి అనేది లేదు. ఎక్కడుంది? ఒట్టి మాటలు కట్టుబెట్టాయి. ఒట్టి మాటలు ఏం చెప్పట్లే పవన్ కళ్యాణ్, క్లియర్గా చెప్పాడు. అసలు ఏం చేస్తున్నట్టు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరిది షిప్పు, ఎవరిది పోర్టు? అసలు కేవీ రావు ఎవరు? కేవీ రావు అనేది పోర్ట్ని ఆయన గొంతు మీద కత్తి పెట్టి తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటే అరబిందో ఎవరు? అరబిందో ప్రవీణ్ ఆదిత్య ఎవరు? మంగళగిరి రమ్మన్నాడు ఆయన్ని. అవును, ఇవన్నీ చూస్తుంటే సీఈఓ అన్నాడు. దారుణంగా సార్. ఏంటిది? ఎవరు సొమ్ము సార్? ఇక్కడ మనం ఎక్కడున్నాం? కసబ్బు లాంటి వాళ్ళు దేశంలో వచ్చి సముద్ర మార్గం వచ్చి అల్లకొల్లోలం చేస్తే మనం చూసి చూడనట్టుంటానికి ఏంటిది? 10 సంవత్సరాల తర్వాత, ఈ 10 సంవత్సరాల్లో మోదీ గారు వచ్చిన తర్వాత శాంతిభద్రతల విషయం కావచ్చు, ఉగ్రవాదుల దాడులు ఎక్కడ జరగల. మరి కాకినాడ పోర్టు కేంద్రంగా ఒకప్పుడు సార్ కాకినాడ ఆయిల్ కుంభకోణం కూడా జరిగేది. ఒకప్పుడు ఆ పోర్టు కేంద్రంగా ఒక నాగిరెడ్డి ఒక ఎస్పీ ఉన్నప్పుడు అక్కడ ఏఎస్పీ ఉన్న ఇప్పుడు హైడ్రా కమిషనర్, హైదరాబాద్ రంగనాథ్ అడ్డుకున్నాడు, ఆవుల రంగనాథ్ గారు. అటువంటి సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే. ఆయన నిజ జీవితంలో చెప్తున్నాను సార్, ప్రైమ్ 9
సాక్షిగా చెప్తున్నా, ఆయన సినిమాల్లో మనం 500 రూపాయలు టికెట్ పెట్టుకుని సినిమాలు చూసే రియల్ హీరో కాదు అతను. సింగం 1, 2, 3 కాదు. మీకు అర్థమైందా? సింగం 1, 2, 3 మనం సూర్యాన్ని చూస్తుంటాం, అక్రమార్కులు చేస్తే వాళ్ళని నైజీరియా వాళ్ళని పట్టుకోవట్లేదు. రియల్ హీరో ఇతను. ఎవరికి భయపడ్డావు? సిద్ధప్ప సీచేయప్ప అని చెప్పేశాడు షిప్ని. సెంట్రల్ అమిత్ షా ఆయన అక్కడ దాకా వెళ్ళడం కోసం చాలా కష్టపడ్డట్టున్నారు కదా సార్. అసలు పోనీకపోతే అధికారులు, సార్ మీరు సముద్రం అల్లకొల్లలో ఉంది, మీరు వెళ్ళొద్దంటే ఆయన సెల్ఫీ వీడియో తీశాడు. అక్కడ ఇమ్మీడియట్గా ఇచ్చేయమన్నారు. కన్సల్ట్ ఎమ్మెల్యేని అడిగాడు, మీరు ఏం చేస్తున్నట్టు అని చెప్పన్నాడు. మన ప్రజలు, ప్రభుత్వం ఎందుకు మనకి ఇంత ఎమ్మెల్యే గారు తెలియదు ఇప్పటిదాకా? ఎందుకు తెలియదు సార్? ఎందుకు తెలియదు? ఎవరు నిమ్మక నీరెత్తినట్టు పోతే ఒక పవన్ కళ్యాణ్కి ఎందుకు ఈ బాధ్యత? ఈ దేశాన్ని రక్షించే బాధ్యత. ఎమ్మెల్యే గారు భయపడ్డారా దూరంపూడి గారికి? అంటే ఇక్కడ అందరి పాత్ర ఉంది సార్, అధికారులు. లేకపోతే దూరంపూడి గారు ప్రలోభ పెట్టారు ఎమ్మెల్యే గారు? సార్, తీర ప్రాంతం ఎవరిది సార్? లేకపోతే బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారా? ఇప్పుడు వరకు 55,000 మెట్రిక్ టన్నులు 5 నెలలు అయితే సివిల్ సప్లై మినిస్టర్ మనోహర్ గారు సీజ్ చేస్తే ఇంతవరకు దాని మీద కేసు ఫైల్ చేయలేదంటే, వాళ్ళు కోర్టుకు వెళ్ళారంటే ఎవరిది సార్? ఇది ఒక్కసారి చూడండి. వినోద్ అగర్వాల్ అంట, శ్రీచిత్ర అగ్రి ఎక్స్పోర్ట్స్. ఇతను మాఫియా కింగ్ పిన్. ఇతను రైట్ హ్యాండ్ టు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటారు. తర్వాత రెండోది మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్. ఎవరిది? ఇది వీరభద్రారెడ్డిది. రైస్ మిల్లర్స్, పోర్టు మొత్తం ఇతని ఆదరణలో ఉంటుంది. వీరభద్రారెడ్డి ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు. ఓకేనా? భాస్కర్ రెడ్డి ఎవరు? వాళ్ళ నాన్న సివిల్ సప్లై మొత్తం చైర్మన్. ఫ్యామిలీ మొత్తం. వీళ్ళు చెప్పింది ఏది జరగదు సార్. భయంతో బతుకుతున్నారు ఇక్కడ. బెదిరించటాలు, ఏదో ఒకటి చేయటాలంటే. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ బతుకుతున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు సార్? సరళా ఫుడ్స్ ఎవరిది? ఓమ్ ఆగ్రో ఎవరిది? సీతారాం ఎవరిది? పట్టాపి ఆగ్రో ఎవరిది? అసలు ఇవన్నీ ఇంత విశృంఖలంగా దేశ సంపద, పేదవాడికి బియ్యం, అది సబ్సిడీతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 40 రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ బియ్యాన్ని వీళ్ళు ఇదవుతున్నారంటే, ఆ బియ్యం తింటలేదంటున్నారంటే 32% తినంది, మిగతా 87% తింటున్నారు కదా. కాబట్టి పాలసీ పాయింట్ ఆఫ్ వ్యూ సెంట్రల్తో మాట్లాడుతున్నాడని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాడంటే నిజంగా హ్యాట్సప్ చెప్పాలి సార్. ఒక స్వార్థం లేని నాయకుడు. ఆయన డబ్బు ఇవ్వలేదు సార్. నిజాయితీ పరుడు మాత్రమే అవినీతి మీద యుద్ధం చేయగలడు సార్. దేశ రక్షణ సంబంధించిన అవినీతి మీద అవినీతి పరుడు అవినీతి మీద ఎక్కడ యుద్ధం చేయలేడు. పంచుకుంటాడు. ఇప్పుడు అసలు వాటా నాకు ఇవ్వు, నేను సైలెంట్ గా ఉంటాను. అరబిందో ఎవరిది? అసలు అరబిందోకి విజయసాయిరెడ్డికి పాత్ర ఏంది? అక్కడ పెన్సిలిన్ కంపెనీ ఎట్లా పెట్టారు? అక్కడ కాకినాడ పోర్టుకి ఎందుకు చేస్తున్నారు? అసలు ఓఎన్జీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కమిషను, సహజ వనరులు సార్. ఇటువంటి ఉన్న ప్లేసులో ఇట్లా జరుగుతూ ఉంటే ఎవరు అడిగేవాడు? లేకపోతే 16 మంది సిబ్బంది అనంట అక్కడ. 16 మంది సిబ్బంది, రోజు 150 లారీలు. ఎవరు 10 దాటితే ఎవరు కూడా ఆపకూడదు ఆ లారీని. అంటే ఎక్కడ ఏం జరుగుతున్నట్టు? ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా చిత్తశుద్ధికి ప్రశ్న. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేదాకా ఏం జరుగుతున్నట్టు యంత్రాంగం? హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది? లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఎందుకు ఈ ప్రశ్న? దేశ రక్షణ సార్ ఇది, మామూలు విషయం కాదు. గుజరాత్ తర్వాత తీర ప్రాంతం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఈ తీర ప్రాంతంలో ఉగ్రవాదులు చొరపడితే మన పరిస్థితి ఏంది? అంతే కదా. ఇతర దేశాల్లో వస్తే ఏమైపోతాం? ఇది ప్రతి ఒక్కరి సమస్య, కోట్లాది మంది సమస్య, 145 కోట్ల మంది భారతీయుల సమస్య. లాండ్ ఆర్డర్ సమస్య అయ్యేటట్టుంది కదా. అంతే కదండి. కోస్టల్ సిబ్బంది ఏమవుతుంది? ఎవరు అడిగినా ఏమి లేదంటే ఆయన్నే డిప్యూటీ సీఎంనే నన్ను కూడా పోవద్దు అన్నారంటే ఇంకెంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏమన్నా ఉందంటే. పేదవాడు బియ్యం సార్. ఆఫ్రికా 55,000 మెట్రిక్ టన్నులు సీజ్ చేస్తే ఇంతవరకు చర్యలు తీసుకోలేదంటే, అయినా కానీ ఇంకా వీళ్ళ ఆగడాలు ఆగట్లేదంటే ఏంటి సార్ ఇది? ఎవరు సార్ దీని వెనక? ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా అరెస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిద్రపోతే, ఇప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. గత 5 సంవత్సరాలు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఇతర దేశాలు వెళ్ళి, ఆఫ్రికా దేశాలు ఎందుకు వెళ్తుంది? దుబాయ్ కేంద్రంగా ఈ వ్యాపారం ఎలా జరుగుతుంది? ఈ కట్టడి వేయకపోతే పేదవాడి. ఇక్కడ ఒక్క విషయం చందు గారు చెప్పండి. ఇక గతంలో ఏం జరిగింది, వీళ్ళు ఎన్ని లక్షల కోట్లు దోచుకు తిన్నారో అవి బయటికి తీసే పరిస్థితి అయితే ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. అట్లీస్ట్ ఇక నుంచి అయినా సరే ఆ మాఫియాకు అడ్డుకట్ట వేసి పేదవాడి బియ్యాన్ని ఆ విధంగా దేశాలు తీరాలు దాటించి అమ్ముకోకుండా ఈ మాఫియాని ఇప్పటి నుంచి అయినా సరే, ఈ రోజు నుంచి అయినా సరే ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తే చాలని ప్రతి పేదవాడు కోరుకుంటాడు. కరెక్టే సార్. ఈ దేశంలో ఎందుకు, నేను ఇందాక ఏం చెప్పారు గురజాడప్పారు, దేశమును ప్రేమించమన్నాడు, మంచి అన్నది పెంచమన్నాడు. అసలు ఎవడు పెంచుతాడు? మంచి ఎక్కడ ఉంది సార్? మానవ సంబంధాలు, అన్ని సంబంధాలు. ఎవడు ఇప్పుడు పార్టీ కూటమి అధికారంలో రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ద్వారంపూడి గారి లాంటి వ్యక్తులు, చాలా మంది వ్యాపారాలు, మాఫియాలు నడిపే వాళ్ళు ఉన్నారు. గంధపు చెక్కలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, ఎర్రచందనం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరినీ వాళ్ళ అవినీతి బయట పెడతామన్నారు. ఏమైంది? 5 నెలలు అయింది. 5 సంవత్సరాలు అయినా ఎవరిని లోపల వేసే పరిస్థితే ఉండదు. చూడండి మీరు. అది పవన్ కళ్యాణ్ ఒక్కడే శత్రువు వాళ్ళందరికీ.
అదే మీకు అవ్వాలి కదా. అవ్వాలి కదా. ఆయనకు భయం లేదు, ఆయన భయం లేదు. సీజ్ ద షిప్ అన్నాడు, హోమ్ మినిస్టర్కి లెటర్ రాస్తున్నాడు, ప్రధానమంత్రి మోడీ గారు తీసుకొస్తున్నాడు, ఈ పాలసీ ఏందనేది తీసుకొస్తున్నాడు. ఈ అక్రమార్కులు ఇట్లా పెట్టలేకపోతే రేపు ఇవన్నీ కూడా ఆర్డీఎక్స్ ఇటువంటి వస్తే ఏంది పరిస్థితి సార్ దేశంలో? అదే సమయంలో డ్రగ్స్ గంజా ఇతర దేశాలకి ఈ దశాబ్దాల కాలంగా ఎట్లా వెళ్తుంది? అసలు ఈ షిప్ ఎవరిది? ఆయన గొంతు పెట్టి ఆయన ఈ రూపాంతరం చెందింది కేవీ రావు గారిది. ఆయన గొంతు మీద పెట్టి రాపిచ్చేసుకున్నారంట అరబిందో వాళ్ళది. దీని వెనక పాత్ర ఎవరిది? దీని మీద విచారణ జరపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈ దేశం గొప్ప దేశం సార్, భారతదేశం. హ్యాపీగా ఉన్నాం. ఏ దేశంలోనే స్వేచ్ఛ స్వతంత్రాలు, వాక్ స్వాతంత్రం ఉన్నది. కాబట్టి నిజాయితీ గల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించింది మొత్తం యావత్ దేశం మొత్తం చూస్తుంది. ఆ రోజు సనాతన సాంప్రదాయాన్ని ప్రశ్నించాడు. ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక ఐకాన్ స్టార్గా, నేషనల్ పొలిటికల్ స్టార్గా వర్తించాడు. బ్రహ్మనాయుడు గారు ఎక్కడ గ్యాప్ లేదు, కాకినాడ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. ఈ రోజున ఆయన సముద్రంలో ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా 9 నాటికల్ మైళ్ళు ఆయన కూడా పోనీయట్లేదంటే ఇంకెంతకంటే అంటే అక్కడ వాళ్ళు మాఫియా అంత స్ట్రాంగ్ గా బలపడిపోయి ఉన్నారు. ఏ ఎమ్మెల్యే కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా వాళ్ళంతా బలంగా తయారై కూర్చున్నారు అక్కడ. అధికారుల్ని బెదిరించో, బొచ్చగించో, లాలించో, లేకపోతే మభ్యపెట్టో, ప్రలోభ పెట్టో, మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ మరి చాలా పకడ్బందీగా ఉంది.